హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. మనం దీనికి ముందు వీడియోలో ఐటీఆర్ 3కి సంబంధించి సాలరీ డీటెయిల్స్‌కి సంబంధించి షెడ్యూల్ అనేది ఫిలప్ చేసినాము. అదే టీ డేస్‌కి సంబంధించి కూడా ఏ విధంగా ఎంట్రీస్ ఇవ్వాలనేది మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది చేసినాను. ఈరోజు మన వీడియోలో మనం డిస్కషన్ చేసుకోబోయే షెడ్యూల్ ఏదిరా అంటే హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన షెడ్యూల్. మన టాక్స్ పేయర్‌కి సాలరీతో పాటు ఈ హౌస్ ప్రాపర్టీ కూడా కలిగి ఉండడం అనేది జరిగింది. ఈ హౌస్ ప్రాపర్టీలో రెంటల్ ఇన్‌కమ్ రావడం అనేది జరుగుతుంది. ఒక ప్రాపర్టీని రెంట్‌కి ఇవ్వడం అనేది జరిగింది. ఇంకో ప్రాపర్టీ అనేది ఒక సెల్ఫ్ ఆక్యుపేషన్ అనేది చేయడం అనేది జరిగింది. ఆ రెండిటికి సంబంధించి మనం ఐటీఆర్ 3లో ఏ విధంగా చూపిస్తాము, ఏ విధంగా ఎంట్రీస్ ఇవ్వాలనేది మనము ఈరోజు ఇక్కడ డిస్కషన్ అనేది చేసుకుందాం. మీకు ఐటీఆర్‌లో ఏ విధంగా చూపించాలనేది మీకు లైవ్‌లో చేసి చూపిస్తాను. మనము ఐటీఆర్‌లో లాగిన్ కావడానికి ముందు మనకు కొన్ని డాక్యుమెంట్స్ అనేది కావాలి. ఆటిని ఫస్ట్ మనము మీకు ఆ డాక్యుమెంట్స్ అనేవి మొదటిగా అందులో మొదటిగా ముఖ్యంగా కావాల్సిందేంట్రా అంటే ఒక రెంట్ అగ్రీమెంట్. మనము మన యొక్క టాక్స్ పేయర్ రెసిడెన్షియల్ రెంట్ అగ్రీమెంట్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. తన హౌస్ ప్రాపర్టీకి సంబంధించి హోమ్ లోన్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఇట్స్ మీన్స్ రెంట్‌కి ఏదైతే ఇచ్చినారో దాన్ని ఆహ్, లోన్‌కు ఒక బ్యాంక్ లోన్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. అక్కడ ఇంట్రెస్ట్ అనేది పే చేసింటారు కదా! ఆ ఇంట్రెస్ట్‌కి సంబంధించి ఒక లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ కూడా బ్యాంక్ నుంచి అనేది పొందాలి. ఒక ఈ ఈ మనము హౌస్ ప్రాపర్టీస్‌లో డిడక్షన్స్ అనేది చూపించాలంటే ఈ సర్టిఫికేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఉంటేనే ఈ ప్రూఫ్స్ అన్నీ ఉంటేనే మనము ఈ డిడక్షన్స్ అనేవి మనము చూపించేకి అయితుంది. అదే విధంగా మునిసిపల్ టాక్స్ మనము హౌస్‌కి మునిసిపాలిటీ టాక్స్ కడతాం కదా! దానికి సంబంధించి కూడా సర్టిఫికేట్ అనేది మనము కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ డీటెయిల్ అన్నీ ఉన్నప్పుడు మనము ఈజీగా ఐటీఆర్ 3లో హౌస్ ప్రాపర్టీని ఏ విధంగా చూపించొచ్చనేది ఈజీగా మీకు చూపిస్తాను. అదే విధంగా తన ఓన్ ఓన్ ఆక్యుపెన్సీకి సంబంధించి కూడా లోన్ ఉంటుంది. దాంట్లో కూడా సర్టెయిన్ అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంటారు. ఇక్కడ ఒక ఆహ్, ఈ లెట్ ఔట్‌కి సంబంధించి కావచ్చు, సెల్ఫ్ ఆక్యుపెన్స్‌కి సంబంధించి కావచ్చు, రెండిటిని ఈ ఐటీఆర్ 3లో మనము మిక్స్ అనేది చేయకూడదు. దేనికి దానికి సెపరేట్‌గా చూపించాలి. ఈ విషయం అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం. ఇప్పుడు మనము ఐటీఆర్ ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్‌లోకి లాగిన్ అవుదాం. లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినాను కదా! షెడ్యూల్ సాలరీకి సంబంధించి ఏ విధంగా ఎంట్రీస్ ఇవ్వాలనేది. ఈరోజు మనము షెడ్యూల్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించి ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఇయ్యాలనేది ఇక్కడ చూద్దాము. ఫస్ట్ మనము ఈ షెడ్యూల్‌లోకి ఎంట్రీ కావాలి. హౌస్ ప్రాపర్టీ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ బ్రేక్ ది వాల్యూస్ అని వస్తుంది. దానిపైన యాడ్ అనదర్ అనే దాన్ని టైప్ చేసినామంటే ఇక్కడ హౌస్ ప్రాపర్టీస్‌కి సంబంధించి వాళ్ళ యొక్క అడ్రెస్సు, టౌను, స్టేటు ఈ డీటెయిల్ అన్నీ కూడా మనము ఇన్‌పుట్ అనేది చేయాలి. ఇప్పుడు నేను ఈ డీటెయిల్ అన్నీ కూడా ఇన్‌పుట్ చేస్తా. ఈ అడ్రెస్ అంతా కూడా మనకు అగ్రీమెంట్, రెంటల్ అగ్రీమెంట్ ఉంటుంది కదా! ఆ అగ్రీమెంట్‌లో ఈ అడ్రెస్ అనేది ఉంటుంది. దాన్నే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన అడ్రెస్ అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఇక్కడ ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ ఎవరంటే తనే గనక సెల్ఫ్‌గా ఒక సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇదేంట్రా అంటే నెక్స్ట్ కాలమ్ ఏంట్రా అంటే ఈజ్ ప్రాపర్టీ కో ఓన్డ్ అనేది ఉందా అంటే ఒకే ప్రాపర్టీ అనేది ఒకరి పైన కాకుండా ఇద్దరి పైన షేరింగ్ అయి ఉందా? లేకపోతే ముగ్గురి పైన షేరింగ్ అయి ఉందా? అనేది ఇక్కడ అడుగుతుంది. మన కేస్‌లో ఇట్స్ ఎ నో. ఆ ప్రాపర్టీ అనేది ఒకరి పైనే ఉంది. నెక్స్ట్ ఇది ఒక ఈ ప్రాపర్టీ అనేది ఒక ఏ టైప్ ఇట్స్ ఎ డీమ్ లెట్ ఔట్ లేకపోతే సెల్ఫ్ ఆక్యుపైడ్ లేకపోతే లెట్ ఔట్. మన కేస్‌లో సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంది. లెట్ ఔట్ ఉంది. ఫస్ట్ మనము లెట్ ఔట్ చేస్తున్నాము. లెట్ ఔట్ మీన్స్ ఇట్స్ ఎ రెంట్‌కి ఇవ్వడము.
ఓకే. ఆ డీటెయిల్ అన్నీ కూడా మనము ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ ఒక అటెండెంట్ డీటెయిల్ ఇవ్వాలి. ఇక్కడ మనము అటెండెంట్‌కి సంబంధించిన ఒక వాళ్ళ యొక్క నేమ్ అగ్రీమెంట్‌లో ఉంటుంది కదా! ఆ నేమ్ ప్రకారము ఇక్కడ వాళ్ళ యొక్క పేరనేది ఇక్కడ ఇవ్వాలి. వాళ్ళ యొక్క పేరు మిస్టర్ అరుణ్ శర్మ. ఓకే. వాళ్ళ పాన్ నంబర్ ఉంటే అవైలబుల్ అంటే ఇవ్వచ్చు. లేదా అవసరం లేదు. ఓకే. ఆ డీటెయిల్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్రాస్ రెంట్ రిసీవ్డ్ ఆర్ ఒక రిసీవబుల్ ఓకే. ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఓకే. మనము ఆ ప్రాపర్టీని ఎవ్రీ మంత్ 20,000కి రెంట్‌కి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనము హోల్ ఇయర్‌కి ఇక్కడ మనము సబ్మిట్ చేయాలి. ఓకే. హోల్ ఇయర్‌కి 20,000 అంటే 2,40,000 ద అమౌంట్ ఆఫ్ రెంట్ విచ్ క్యాన్ బి ఓకే రియలైజ్డ్ ఓకే. ఒకాళ వాళ్ళు రెంట్‌కు తీసుకున్న వాళ్ళు ఒక ఏదైనా అమౌంట్ గన ఇయకపోతే ఒక అటువంటి సందర్భంలో ఇక్కడ అమౌంట్ అనేది ఈ బి కాలమ్‌లో వేయాలి. మన కేస్‌లో అలాంటిదేమీ లేదు. 0 అందుకే 0 ఏసినాము. నెక్స్ట్ టాక్స్ పెయిడ్ టు లోకల్ అథారిటీ. టాక్స్ పేది లోకల్ అథారిటీ. ఇక్కడ మన కేస్‌లో 12,000 అనేది టాక్స్ అనేది మున్సిపల్ అథారిటీకి మున్సిపల్ ఒక అథారిటీకి 12,000 అనేది అమౌంట్ అనేది పే చేయడం అనేది జరిగింది. మనం ఇప్పుడు దాన్ని అక్కడ ఎంటర్ చేస్తాం. ఇక్కడ 12,000 అనేది ఇవ్వాలి. టోటల్ రెంట్ రిసీవబుల్ ఎంతరా అంటే 2,40,000 బట్ దాంట్లోంచి లోకల్ అథారిటీకి పే చేసిన 12,000 అనేది డిడక్ట్ అయితుంది. దాని తర్వాత మనకు అమౌంట్ యాన్యువల్ వాల్యూ అనేది 2,28,000 అనేది రావడం జరుగుతుంది. దానిపైన 30% అనేది స్టాండర్డ్ డిడక్షన్‌గా తీసేయడం అనేది జరుగుతుంది. దేనిపైన 2,28,000 పైన మనకు ఒక ఈ 30% అనేది 68,400 అనేది డిడక్ట్ చేయడం అనేది స్టాండర్డ్ డిడక్షన్ అనేది తీయడం అనేది జరుగుతుంది. అలా స్టాండర్డ్ డిడక్షన్ తీసిన తర్వాత మనకు మిగిలిన అమౌంట్ అనేది ఇన్‌కమ్ ఫ్రమ్ ది హౌస్ ప్రాపర్టీ. కాకపోతే మన కేసులో ఒక ఈ హౌస్ ఓనర్‌కి హౌస్ అనేది హౌస్ పైన లోన్ అనేది ఉంది గనక ఆ ఇంట్రెస్ట్ లోన్ పైన వచ్చిన ఇంట్రెస్ట్‌ను మాత్రమే మనము ఇక్కడ డిడక్ట్ అనేది చేయాలి. దానికి సంబంధించి ఇక్కడ సెక్షన్ 24 బికి సంబంధించి ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ దానికి సంబంధించిన వాల్యూస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మనకు యాడ్ అనదర్ పైన ప్రెస్ చేయాలి. ఇక్కడ లోన్‌కి సంబంధించిన డీటెయిల్ అన్నీ కూడా మనము ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓనర్ అనేది 90,000 అనేది ఇంట్రెస్ట్ పే చేయడం అనేది జరిగింది. ఆ డీటెయిల్ అనేది మనము ఇక్కడ ఇవ్వాలి బ్యాంక్ స్టేట్‌మెంట్ ద్వారా. దీనికంటూ స్పెషలైజ్డ్ అకౌంట్ క్రియేట్ అయి ఉంటుంది కదా! దాన్ని చూసుకుంటూ మనము ఇక్కడ ఈ ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇయ్యాల్సి ఉంటుంది. ఫస్ట్ లోన్ టోకెన్ ఫ్రమ్ ఏ బ్యాంక్ నుంచి తీసుకున్నారనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ బ్యాంక్ పేరు రాయాలి. ఎప్పుడు తీసుకున్నాం అనేది కూడా ఇక్కడ ఇవ్వాలి. అకౌంట్ నంబర్ రాయాలి. ఇక్కడ లోన్ అమౌంట్. ఇప్పుడు ఔట్‌స్టాండింగ్ ఎంత అమౌంట్ ఉంది అనేది ఇక్కడ మనం చూపించాలి. మనం ఇంట్రెస్ట్ ఎంత పే చేసినాం 24 బి ప్రకారం ఇంట్రెస్ట్ ఎంత పే చేసినాము అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇలా డీటెయిల్ అన్నీ మనము ఇచ్చినామంటే అప్పుడే యాన్యువల్ రిసీవబుల్ ఉన్న దాని నుంచి కూడా మనకు ఈ 90,000 అనేది డిడక్ట్ అయిపోయి మనకు ఇన్‌కమ్ ఫ్రమ్ ది హౌస్ ప్రాపర్టీకి 69,600 అనేది ట్రాన్స్‌ఫర్ మన ఇన్‌కమ్‌లో ఇది యాడ్ కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనము సేవ్ బటన్ పైన ప్రెస్ చేయాలి. అలా సేవ్ చేసిన తర్వాత మనకు ఈ డీటెయిల్ అన్నీ ఇక్కడ చూడండి. మనము ఏ డీటెయిల్ అయితే ఇచ్చినామో మనకు యాన్యువల్లీ 2,28,000 అనేది యాన్యువల్ వాల్యూ రావడం అనేది జరిగింది. దానిపైన 30% అనేది డిడక్ట్ రావడం అనేది జరిగింది. మనము తీసుకున్న లోన్‌కి 90,000 అనేది ఇంట్రెస్ట్ అనేది డిడక్ట్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత టోటల్ హౌస్ ప్రాపర్టీ ద్వారా వచ్చిన ఇన్‌కమ్ ఎంత అంటే 69,600 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కూడా ఉంది గనక దానిపైన సర్టెన్ లోన్ అనేది ఉంది. దాన్ని కూడా మనం ఇక్కడ చూపించాలి. దానికి ఏ విధంగా తీసుకుంటామంటే ఇక్కడ ఒక బ్రేక్ వాల్యూస్ అనేది ఉంది కదా! ఇక్కడ యాడ్ అనదర్ దాని పైన ప్రెస్ చేస్తే ఇక్కడ ఒక ఓన్ సెల్ఫ్ కోసం యూజ్ చేసుకుంటున్న ఒక ఆ ప్రాపర్టీ యొక్క డీటెయిల్ అన్నీ కూడా మనము ఇక్కడ ఇవ్వాలి. ఆ డీటెయిల్ అన్నీ కూడా నేను ఇస్తాను. ఇలా అడ్రెస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ అని ఉంది కదా! అది సెల్ఫ్‌గా ఉంటుంది. సెల్ఫ్
తన పేరు పైనే ఉంది గనుక మనము అదే తీసుకున్నాము. ఇది కూడా మనకు కో ఓన్డ్ ఉందా లేదా అనేది ఇక్కడ చూసుకోవాలి. మన కేస్‌లో ఒకరి పైనే ఉంది. ఒకాళ మీ కేస్‌లో ఏదైనా ఉంటే వాళ్ళని ఇక్కడ యెస్ అని ప్రెస్ చేసి మనకు ఇక్కడ వాళ్ళకు పర్సెంటేజ్ వాళ్ళ యొక్క అనదర్ కో ఓనర్ మీ వైఫ్ కావచ్చు సంథింగ్ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నా కేస్‌లో అది మా క్లయింట్ కేస్‌లో అదంతా ఏమీ లేదు గనుక నో ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీ టైప్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వీటి యొక్క మీనింగ్ ఏంటంటే డీమ్డ్ లెట్ హౌస్ అంటే ఏంటంటే ఒకవేళ మీకు 3 హౌసులుండి మీరు 2 సెల్ఫ్ ఆక్యుపైడ్‌గా ఉండి మూడో హౌసు రెంట్ కూడా ఇయకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఒక అలాంటి హౌసెస్‌ను డీమ్డ్ లెట్ హౌస్ అంటారు. యాక్చువల్‌గా రెంట్ దానికి రాకపోయినా సరే దానిపైన ఎక్స్‌పెక్టెడ్ రెంట్ ఆధారంగా యాన్యువల్ వాల్యూ మనకక్కడ అప్పుడే చూపించినాం కదా! యాన్యువల్ వాల్యూ ప్రకారము టాక్స్ కాలిక్యులేషన్ చేసి మీకు దాన్ని టాక్స్ అనేది వేయడం అనేది జరుగుతుంది. రెండోదేంటంటే సెల్ఫ్ ఆక్యుపైడ్. సెల్ఫ్ ఆక్యుపైడ్ పైన మనకు ఏదైనా లోన్స్ ఉంటే మాత్రమే మనము వాటిని డిడక్ట్ అనేది చేసుకోవచ్చు. అదర్‌వైజ్ ఇంకేమీ ఉండదు. లెటౌట్ మీద ఇంతకు ముందు రోజు మీకు చెప్పినాను కదా! లెటౌట్ అనేది ఆ విధంగా చేయాలి. ఇప్పుడు మన కేస్‌లో సెల్ఫ్ ఆక్యుపైడ్ ఏ విధంగా చేయాలనేది చూపిద్దాము. ఇక్కడ ఓన్లీ రెంట్‌కి సంబంధించి మాత్రమే డీటెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక సెక్షన్ 24 ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ పైన మనకు ఇంట్రెస్ట్ అనే దాన్ని డిడక్ట్ అనేది చేసుకోవచ్చు. దాన్ని ఏ విధంగా చేయాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ యాడ్ అనదర్ అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేసి మనము ఆ లోన్‌కి సంబంధించి డీటెయిల్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఇది నేను బ్యాంక్ ద్వారానే చేసిన. బట్ ఇట్స్ ఏ అకౌంట్ నంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. లోన్ ఎప్పుడు తీసుకున్నాం అనేది ఇవ్వాలి. లోన్ అమౌంట్ ఇవ్వాలి. ఈ డీటెయిల్ కూడా అన్నీ కూడా మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా! దాంట్లో ఈ డీటెయిల్ అన్నీ కూడా ఉంటాయి. మనము ఆ డీటెయిల్‌ని చూసుకుంటూ బ్యాంక్ స్టేట్‌మెంట్ చూసుకుంటూ ఈ డీటెయిల్ అన్నీ కూడా మనము ఫిలప్ అనేది చేసుకోవాలి. మన కేసులో ఒక సెల్ఫ్ ఆక్యుపైడ్‌కి సంబంధించిన ఒక ఆహ్, ఇంట్రెస్ట్ అనేది 1,50,000గా ఉంది. ఇలా ఈ డీటెయిల్ అన్నీ ఇచ్చిన తర్వాత మనము మనకిక్కడ సేవ్ పైన ప్రెస్ చేయాలి. రెంట్ హౌస్ ద్వారా మనకు 69,600 అనేది మనకు ఇన్‌కమ్ రావడం అనేది జరిగింది. బట్ మన కేస్‌లో స్ ఓన్ ఆక్యుపేషన్‌కి సంబంధించి రెంట్ అనేది డిడక్ట్ చేయడం వల్ల లాస్‌లోకే వెళ్ళడం అనేది జరిగింది. లాస్ ఎంత అంటే ఒక 80,400 రూపీస్ అనేది దీంట్లో లాస్ రావడం అనేది జరిగింది. ఇక్కడ మనము ముఖ్యంగా ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మనకు ఏదైతే ఓల్డ్ టాక్స్ రెజ్యూమ్ అనేది ఉంటుందో అప్పుడు ఒక 2,00,000 వరకు మనము ఈ ఇంట్రెస్ట్ పైన డిడక్షన్ అనేది చేసుకునేకి ఛాన్స్ ఉంటుంది. కానీ న్యూ టాక్స్ రెజ్యూమ్ ప్రకారము ఓన్ ఆక్యుపెన్స్‌కి సంబంధించి లోన్ పైన ఇంట్రెస్ట్ అనేది ఎటువంటి డిడక్షన్ అనేది ఉండదు. ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. మనకు ఇక్కడ గన చూసినామంటే ఒక రూ. 80,400 అనేది మనకు లాస్ రావడం అనేది జరిగింది. మనముది ఈ లాస్ అయిన దాన్ని సాధారణంగా హౌస్ ప్రాపర్టీ లాస్‌ను ఇతర హెడ్ ఇన్‌కమ్స్‌తో 2,00,000 వరకు సెటప్ అనేది చేసుకోవచ్చు. ఆ లిమిట్ ఏదంటే 2,00,000 వరకు మనము ఇతర ఇన్‌కమ్స్ ఏవైనా ఎర్నింగ్ గన చేసుంటే వాటి ద్వారా సెటప్ చేసుకునేకి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది ఓల్డ్ టాక్స్ రెజ్యూమ్‌లో మాత్రమే ఉంటుంది. న్యూ టాక్స్ రెజ్యూమ్‌లో అది ఉండదు. ఆ విషయాన్ని అందరూ గుర్తించాలి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. కన్ఫర్మేషన్ ఇస్తే మనకు ఈ ఏదైతే మనకు షెడ్యూల్ ఫర్ హౌస్ ప్రాపర్టీ అనేది ఉందో అది కన్ఫర్మ్ కావడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు నేను ఎక్స్‌ప్లనేషన్ చేసిన ఒక ఈ ఈ వీడియోలో ఎక్స్‌ప్లనేషన్ చేసిన వివరాలన్నీ మీకు యూజ్‌ఫుల్ అయితే, అండర్‌స్టాండింగ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మనము ఐటీఆర్ 3 సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను మీకు అందిస్తున్నాను. రేపటికి సంబంధించి ఒక ఇంట్రాడేకి సంబంధించి ఎఫ్ అండ్ ఓకి సంబంధించి ప్రాఫిట్ వస్తే ఏ విధంగా చేయాలి? లాస్ వస్తే ఏ విధంగా చేయాలనేది రేపటి వీడియోలో చూద్దాము.